సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎంను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు సిద్దమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని భావిస్తున్నారు. 1-2 రోజుల్లో ఈ భేటీ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకి ఒక ప్రకంపనలు రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్పరాజ్ అంటూ అనే రేంజ్ లో నడుస్తుంది. పోలీసులు చెప్పినా వినకుండా సంధ్య థియేటర్ కు వచ్చాడని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా దానికి కౌంటర్ గా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అల్లు అర్జున్ కూడా మొన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అయితే ఖండించారు. సో ఈ తరుణంలో తెలంగాణ గవర్నమెంట్ మరియు టాలీవుడ్ మధ్య వివాదం అయితే ముదురుతోంది. అంతేకాదు ఈ ఘటనపై ఏసీపీ డీజీపీలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. నటుడు బన్నీ వ్యాఖ్యలు పోలీసులను అవమానించే విధంగా ఉన్నాయంటూ కూడా పోలీసులు కూడా సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఇదే క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందంటూ కూడా మరో చర్చను హైలైట్ చేశారు. ఇండస్ట్రీ ఏపీకి రావాలని వారు వస్తే మేమంతా ఘనంగా స్వాగతిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏపీలో ఎన్నో అందమైనటువంటి షూటింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీ అంతా కూడా ఏపీకి రావాలని కోరుతున్నారని స్వయంగా అధికారులతో చర్చించినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. వైశాలి, అయితే ఇదే తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ కాబోతుందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మాజీ సీఎం జగన్ కూడా విశాఖపట్నంకి సినిమా ఇండస్ట్రీ తరలి రావాలని కోరిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఏపీకి ఆహ్వానిస్తున్నట్టయితే తెలుస్తోంది. అమరావతిని హైదరాబాద్ కి ధీటుగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల సాయం కావాలంటూ కూడా సీఎం చంద్రబాబు కూడా అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా గత 2-3 రోజుల నుంచి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఈ 2-3 రోజుల్లో కలుద్దామనే ఆలోచనలు అయితే ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇండస్ట్రీ అంతా కూడా ఏకమై పవన్ కళ్యాణ్ తో భేటీ అవుదామనే ఆలోచనలు అంటే ఇటు అల్లు అర్జున్ ఇష్యూ అలాగే సంధ్య థియేటర్ ఇష్యూ అలాగే పొలిటికల్ గా కూడా రోజు రోజుకి ప్రకంపనలు రేపుతూ ఇది పెద్ద చర్చకి దారితీస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా నిర్మాతలు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది స్టార్ హీరోలు అంతా కలిసి అలాగే కొంతమంది డైరెక్టర్స్ కూడా సో వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ ని అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలుద్దామనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఎల్లుండి ఈ బుధవారం లేదా గురువారము కలుద్దామంటూ కూడా అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి చర్చలు అయితే నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది వైశాలి. సో మొత్తానికి ఈ 2-3 రోజుల్లో డెఫినెట్ గా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే గనక కలిసే అవకాశం, దాంతో పాటు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూల గురించి వాళ్ళతో చర్చిద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో ఏది ఏమైనా అల్లు అర్జున్ వివాదం రోజు రోజుకి ముదిరిపోవడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు వైశాలి. అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన కూడా ఇలా సినీ ప్రముఖులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్ గా అల్లు అర్జున్ విషయం దాదాపు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటి దృష్టిలో పెట్టుకొని అలాగే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రముఖులు అటు రాజకీయ నాయకులు మంత్రులు అవ్వచ్చు, రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు, సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ కి మద్దతు అనేది కాకుండా టాలీవుడ్ లో ఉన్నటువంటి సమస్యలు టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ కార్యక్రమంలో మొన్న
చేసిన వ్యాఖ్యలు ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల అనుమతికి పర్మిషన్ లేదు అంటూ కూడా తను చేసినట్టు వ్యాఖ్యలు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీకి మేము ఎలాంటి సపోర్ట్ చేయము ఇక నుంచి అంటే తను చెప్పినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా బెనిఫిట్ షోలు అనేది మొత్తానికి ఉండవు, క్యాన్సల్ అనే అటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఒక అల్లు అర్జున్ విషయమే కాకుండా టాలీవుడ్ లో ఉన్నటువంటి సమస్యలు వాటి మీద అంటే వాటి మీద ఒక చర్చ పెట్టుకొని సో కొంతమంది నిర్మాతలు అలాగే సినిమా ప్రముఖులంతా కలిసి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి సమస్యల ఒకటి, మరొక పక్క అల్లు అర్జున్ ఇష్యూ, సో వీటన్నింటిని బేస్ చేసుకొని డెఫినెట్ గా కలిస్తే భవిష్యత్తులో టాలీవుడ్ కి కొంత మార్పులు చేసుకుందామనే ఆలోచనలో ప్రముఖులంతా కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలవనున్నట్టు తెలుస్తుంది వైశాలి.